హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 17 సో ఈరోజు మనతో పాటు రిషి గారు ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ఆర్టిస్టే అనమాట. సో ఆర్టిస్ట్ సినిమాతో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఏంటి ఆ కాన్సెప్ట్, ఎలా వచ్చింది, సో ఆయనలో ఉన్న వైలెన్స్ ఎలా బయటికి తీసుకొచ్చారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాట్స్ ఆఫ్ అప్రిషియేషన్స్ అనమాట. ఒక కొత్త ఎలిమెంట్స్ని టిఎఫ్ఐకి పరిచయం చేస్తున్నారు. ఏంటంటే అంత వైల్డ్ థాట్స్ ఎలా వచ్చాయి? సో ఈ కథకి అసలు మెయిన్ వ్యూజం ఎక్కడ అంటే ఏం చెప్తారు? కథకి బీజం అంటే సొసైటీలో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ విషయంలో దాని విషయం నుంచి నేను ఒక పాయింట్ ఒక పాయింట్ ఉంటుంది సొసైటీలో చూసింది. ఆ పాయింట్ చాలా అంటే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. సో ఈ పాయింట్ని చెప్పాలి నాకు అని అనిపించింది. దాన్ని అదే విధంగా చెప్తే ఏమైపోతుంది అంటే దాన్ని అంతగా తీసుకోరు. సో దాన్ని పాలిష్ చేసి కొంచెం కొత్త వేలో ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని ఈ ఆర్టిస్ట్ ఫోర్కు ఇంత కొంచెం వైలెంట్గా చెప్పాలి. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏది చెప్పినా సరే ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, సో ఎంగేజ్ చేయాలి. సో ఆ పాయింట్ల నుంచి అది వచ్చింది. సో భయపెడుతూ ఒక ఎమోషనల్ డ్రైవ్ని తీసుకెళ్లాలని నా ఉద్దేశం. కంప్లీట్ సినిమా అంతా ఒక ఎమోషన్ ఉంటుంది. సో దాన్ని భయపెడుతూ నవ్విస్తూ సస్పెన్స్ చేస్తూ చూపిస్తాం. అందరూ హీరో గారు సంతోష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మాట్లాడుతూ స్క్రీన్ ప్లే అనేది డిఫరెంట్ గా ఉండబోతుంది అని అంటున్నారు. రీసెంట్ గా మనం చూసిన సినిమాలో కా సినిమా కూడా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఇప్పుడు వరకు లేనిది. సో అలాగే మీ సినిమాలో స్క్రీన్ ప్లే అలా ఉండబోతుంది, ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్స్ కి స్క్రీన్ ప్లే అనేది అమేజింగ్ గా ఉంటే గానీ అంత కనెక్ట్ అవ్వలేదు. సో దాని గురించి కంపల్సరీ స్క్రీన్ ప్లే కొత్తగానే చేశాను నేను అనుకుంటున్నాను. చూసి మీరు అది చెప్పితే అది హ్యాపీగా ఉంటుంది. 100% ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది స్క్రీన్ ప్లే వైజ్గా. సో స్క్రీన్ ప్లేనే దీనికి ప్రాణం. అండ్ ఆర్టిస్టుల సెలక్షన్ కూడా ఎవరు సెలెక్ట్ చేశారు? అండ్ సోనియా ఆకులని ఫస్ట్ టైం చూస్తున్నాం బిగ్ స్క్రీన్ మీద, అంటే అంతకుముందు చూసినప్పటికీ చాలా కాలం తర్వాత ఇప్పుడు చూస్తున్నాము. సో తనికెళ్ళ భరణి గారు కానీ, మన ప్రభాకర్ గారు కానీ, ఈ సెలక్షన్ అంతా ఎవరు? కంప్లీట్గా అన్ని నేనేనండి. క్యారెక్టర్స్ రాసుకుంటున్నప్పుడే నేను వీళ్ళని అనుకొని మరి రాశాను. నేమ్స్ వైజ్గా కూడా నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కావాలనే ఉద్దేశంతో. సో దానికి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అనుకున్న వాళ్ళనే పెట్టి చేయడం జరిగింది. సో క్రూ విషయానికి వస్తే, ఇంకా టెక్నీషియన్స్ విషయానికి కొత్త వాళ్ళు, మా చందు కొత్త పర్సన్ అయినప్పటికీ నేను నమ్మాను, నాకు ఆ పొటెన్షియల్ కనబడింది. ఇక్కడ ఏంటి అని అంటే డబ్బు చూడడం ఒక రకము, సో సినిమా కోసం ప్యాషన్గా ఎంతైనా కష్టపడడం ఒకటి. సో నాకు కంప్లీట్గా కాస్టింగ్ వైజ్గానైనా సరే, క్రూ వైజ్గా అయినా సరే నాకు అది బాగా అలాగే దొరికారు. సో ఇందాక నేను దాంట్లో మర్చిపోయాను మా చందు గురించి. వెరీ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశారు. సో కంటికి కనిపించేదైనా వినిపించేదైనా సరే ప్రతి ఒక్కరు అందరూ కంప్లీట్గా వాళ్ళు 100% ఎఫర్ట్ పెడితేనే అది వస్తుంది. అండ్ కథ విషయానికి వస్తే, సో ఇది ఫిక్షనల్ స్టోరీనా లేదంటే రియల్ స్టోరీనా? క్యారెక్టర్ ఫిక్షనల్, ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది కదా, అది రియాలిటీ. నేను ఎండ్ ఆఫ్ ది డే ఒక ఎమోషన్, ఒక మెసేజ్ ఇస్తున్నాను కదా, అది మీరు సినిమాకు పేపర్ కట్స్ పడతాయి. సో పర్టికులర్ క్యారెక్టర్ గురించి నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే, సెన్సిటివ్ ఇష్యూ. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగిపోయి ఆ ఫ్యామిలీ ఏదైతే ఉంటారో వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంటారు ఆ ప్రోమో నుంచి. సో ఇప్పుడు వాళ్ళని చెప్పి ఇది పాయింట్ అని చెప్పి రేపు వాళ్ళు చూసి దాన్ని రిలేటెడ్ చేసుకొని ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో అది అయిపోయింది కాబట్టి సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పాను. మీకు సినిమా చూసినప్పుడు మీకు తెలిసిపోద్ది, ఇది ఇక్కడ జరిగింది, ఇది 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 అని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు చాలా వరకు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ని కలిపి తీసినట్టుగా అనిపిస్తుంది. లవ్ కానీ, డ్రామా కానీ, ఎమోషన్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ అన్ని కూడా ఒక ఫుల్ ప్యాక్డ్ సినిమాని అందిస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్ వరకు రావాలి అంటే అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. సో ఆర్టిస్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకి తీసుకురావాలి అంటే థియేటర్స్కి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఏమనుకున్నానంటే ట్రైలర్ చూడండి, ట్రైలర్ నచ్చింది, ఇది చూడొచ్చు అని మీకు అనిపించింది అని అంటే 100% ఈ థియేటర్లో చూడాలి, లేదంటే మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. థియేటర్లో చూస్తే సౌండింగ్ వైజ్గా, ఆర్ఆర్ వైజ్గా అది 100% మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే నేను కొత్తగా ఏం చేసింది ఏం లేదు, బట్ సౌండ్ డిజైన్ మీద చాలా వర్క్ చేశాను. అది ఇంపాక్ట్ మీకు ఒక 4కు పొడిచే దగ్గర నుంచి సౌండింగ్ ఎలా ఉందంటే థియేటర్లో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ట్రైలర్ మీకు నచ్చిందంటే మిస్ చేసుకోకుండా థియేటర్కి వెళ్ళి చూస్తే దీని ఎక్స్పీరియన్స్ బాగా ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో చూసారు కదా, ఇప్పుడే ట్రైలర్ కూడా చూడడం జరిగింది, ఆర్టిస్ట్ మూవీ ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫెంటాస్టిక్ ఆర్ఆర్ అయితే ఈ సినిమాకి ఇచ్చారు. అండ్ అలాగే మనం మొత్తం ట్రైలర్ చూసుకున్నట్లయితే ఒక ఫుల్ ప్యాక్డ్ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది అని అర్థమవుతుంది. సో మీరు కూడా March 21st ఈ సినిమాని అయితే థియేటర్స్లో చూసేయండి. అంతకంటే ముందు టీ సిరీస్లో ఈ ట్రైలర్ అయితే అవైలబుల్గా ఉంది. టీ సిరీస్కి వెళ్ళి ట్రైలర్ని చూస్తే నచ్చి, ట్రైలర్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా March 21st థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. సో డోంట్ మిస్ అనమాట. ఒక సెన్సిబుల్ విషయాలు చెప్పేటప్పుడు అండ్ అలాగే ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు ఇలాంటి సినిమాలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మీరు కూడా మిస్ చేయకుండా ఈ సినిమాని థియేటర్స్లో చూడండి. ఆ థ్రిల్లింగ్ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడాలి. ఇది ఆర్టిస్ట్ డైరెక్టర్తో చిన్న చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 71 హైదరాబాద్.